కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఏమవుతుందంటే మన డిజైర్స్ని సప్రెస్ అయిపోతాం అన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ కోరికను, ఇంకొక వచనం కూడా చదవక, 37వ కీర్తన 4-5 వచనాలు. ఇది ఆ 20వ కీర్తన 4వ వచనం అట్లనే పెట్టి 37వ కీర్తన 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రేమన వల్ల దేవుడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనకు డిజైర్స్ ఉండాలని. మొన్న బుక్ పేపర్ మీద రాసుకోమన్నాను కదా, ఎవరో చెప్పనేను కానీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఏమని రాసుకున్నారో తెలుసా? 1 ట్రిలియన్ కావాలని రాసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోవడానికి కెపాసిటీ, ధైర్యం ఉండాలి కదా. అంటే డిజైర్ కూడా లేకుండా మన జీవితాలలో సాతాను మనకి ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ తీసుకొస్తుందంటే, డిజైర్ కూడా మన జీవితాలలో ఉండకుండా చేస్తుంది అన్నమాట. మన జీవితం ఇంతే, మన బ్యాక్గ్రౌండ్కి, మన ఫ్యామిలీకి ఇంతే, మనం దీనికంటే ఎక్కువ ఎదగలేము, దీనికంటే ఎక్కువ ఎదగాలంటే చాలా కష్టము, దీనికంటే ఎక్కువ ఎదగాలంటే చాలా విషయాలు మన జీవితాలలో ప్రాబ్లం అవుతుంది, ఇంతే మన కెపాసిటీ, నేను ఇంతకంటే ఎక్కువ చదువుపిల్లాను. తల్లిదండ్రులు కూడా చెప్తారనమాట, నాన్న నీకంటే ఇంతకంటే ఎక్కువ చదువుపిల్లాను నాన్న నేను. అవన్నీ మనకు డిజైర్స్ వద్దు, అవన్నీ డిజైర్స్కి డబ్బులు ఎక్కువ అవుతాయి, అవన్నీ డిజైర్స్లోకి నువ్వు వెళ్ళకూడదు, ఈ ఏరియాలోకి నువ్వు వెళ్ళకూడదు, మన కెపాసిటీకి మనం ఇంతే ఉండాలా. సినిమాలలో కూడా చూపిస్తారు కదా చాలాసార్లు, అరే నీ పొజిషన్ ఏంది, నీ వాల్యూ ఏంది, నువ్వు చేసే పనులేంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ లేకపోతే, డిజైర్ లేకపోతే దేవుడు ఏమీ చేయలేడంట. ఒక వచనం చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ప్రేమైన వర్లరా, అబ్రహాము ఆ టైంకి ఆయన సిచ్యువేషన్ ఏంటి అంటే, పిల్లలు వస్తారా లేదా అనే అనుమానంలో ఉన్నప్పుడు దేవుడు ఒక ఆశ పెడుతున్నాడు ఆయన లోపల. ఏ వ్యక్తికైతే ఆశ ఉండదో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేయలేడు. ఈరోజు మెసేజ్ అదే. ఇంకొక వచనం కూడా చదవ, 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. 2వ వచనం నుంచి చదవక. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. అక్కడ ఏమైందంటే అబ్రహాంకి విసుకొచ్చేసింది. ప్రభా ఏమిస్తే నాకు, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తే నాకు ఏం లాభం ప్రభా, నాకు సంతానం లేదు, నా పన్నోడు నా ఎలియాజరే నా ఆస్తికి హెడ్ అయిపోతాడు ప్రభా, నువ్వు ఏమిచ్చినా నాకేం లాభం ప్రభా అంటున్నాడు. 4వ వచనం చదవక. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. ఆధారం లేనప్పుడు దేవుడు ఒక ఆశ పెడుతున్నాడు ఆయన. ఆధారం లేనప్పుడు దేవుడు ఒక ఆశ పెడుతున్నాడు. ఏ వ్యక్తికైతే ఆధారం ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారో ఆ వ్యక్తుల జీవితంలో ఫస్ట్ దేవుడు చేసేది ఏంటి అంటే, హీ విల్ పుట్ ఎ డిజైర్ ఇన్ యువర్ హార్ట్. వితౌట్ డిజైర్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వితౌట్ ఎ డిజైర్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. నీ జీవితంలో డిజైర్ ఉన్నప్పుడే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నీ జీవితంలో డిజైర్ ఉండకుండా సాతాను చేసే పని ఏంటంటే, ఇట్ విల్ మేక్ యూ టు గెట్ అకస్టమ్డ్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. ఇంత చదువుకుంటే ఇంతే సంపాదించవచ్చు,
ఈ ఫ్యామిలీలో పుడితే ఇక్కడ వరకే బ్లెస్ అవ్వచ్చు. నీకున్న కెపాసిటీకి నువ్వు వేరే దారిలో పోలేవు. నీకున్న మైండ్ సెట్కి నువ్వు వేరే చేయలేవు. నీకున్న దానికి ఇది చేయలేవు, అది చేయలేవు, ఇటు వెళ్ళలేవు, అటు వెళ్ళలేవు. అంటే చిన్నప్పటి నుండే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే, చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కనుక బాగా స్ట్రెస్లో ఉందనుకోండి, పిల్లలు ఇన్సెక్యూర్గా హైపర్ యాక్టివ్ ఉంటారంట. అంటే మదర్స్ వూమ్ లోపల నుండే ఇన్సెక్యూరిటీస్, ఆశలు లేకుండా చేయాలనుకునే మెంటాలిటీ మన జీవితంలో సాతాను మనకు ఆశలు లేకుండా, మనకు తలంపులు లేకుండా, మన జీవితంలో భయము, ఆందోళన చెందే పరిస్థితిలో మనల్ని పెట్టాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహాము లాగా బయటికి తీసుకెళ్ళి, నువ్వు నెగిటివ్ ఉన్నప్పుడు, నువ్వు డిస్కరేజ్ అవుతున్నప్పుడు, నువ్వు సఫరింగ్లో ఉన్నప్పుడు, నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు ఆశ లేకపోతే నేను ఏం చేయలేను. కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, ఏమనంటే ఆ 37వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు, మళ్ళీ చదవక, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, సో మెనీ టైమ్స్ ఏమవుతుంది అంటే, మన జీవితాలలో ఆశ అన్నది డెడ్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎబ్రహాంది చూపిస్తున్నా. ఏబ్రహాం ఎట్లయితే డౌట్ పడ్డాడు, ఏబ్రహాం ఎలాగైతే అనుమానపడ్డాడు, ఏబ్రహాం ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఆ ఆశ అన్నది డెడ్ అయిపోయే టైంలో దేవుడు బయటికి తీసుకెళ్ళి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడు, నేను అలాగూ నిన్ను బ్లెస్ చేస్తాను. ఇంకొక 2వ రాజులు 4వ అధ్యాయం 14వ వచనం. ఆమె నేనేమి చేయకూరుచున్నాదని వానిని అడగగా, గేహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనెను. ఆమె హోపే వదిలేసిందంట. అసలు ప్రవక్త ఎలీషా ఎట్లాంటోడంటే, నామాను గేట్ బయట నుండి ఎలగొట్టిన వ్యక్తి షునేమిరాయల్ని పర్సనల్గా పిలిచి, అమ్మారా నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నారా, నెక్స్ట్ ఇయర్కి నీ కుమారుడు రాబోతున్నాడు అంటే, ఆమె ఏమంటుంది తెలుసా, నో మై లార్డ్, ఐ ఆబ్జెక్ట్ టు దిస్ యువర్ ఆనర్ అంటారు కదా, ఐ ఆబ్జెక్ట్ టు దిస్ యువర్ ఆనర్ అంటారు చూడండి, అట్లా అంటున్నాను. ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో అయితే అట్లనే ఉంది. నేను చదువుతా చూడండి, 16th verse, సరే లాస్ట్ పార్ట్ చదువుతున్నాను. నో మై లార్డ్, షీ ఆబ్జెక్టెడ్, డోంట్ మిస్లీడ్ యువర్ సర్వెంట్, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్. అంటే ఆమె జీవితంలో ఆశ డెడ్ అయిపోయిందనమాట. ప్రవక్త ఇంటికి వచ్చి, నానా ఈరోజు నేను మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను, మీకు ఆశ, మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను, మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా కుమారుడు ఉంటాడు అని చెప్తే కూడా అబ్రహాం ఎట్లయితే, ప్రభా నాకు ఎంత ఇచ్చినా ఏం లాభము, ఎలియాజర్కే పోతుంది అన్నాడు చూడండి. కొంతకాలం ప్రభుతో నడిచిన తర్వాత ఏమవుతుంది అంటే, మన డిజైర్స్ నెరవేరనప్పుడు మనకు అనుమానం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన డిజైర్స్ నెరవేరనప్పుడు మన జీవితంలో భయం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన డిజైర్స్ మన జీవితంలో నెరవేరబడకపోయేసరికి డిజైర్స్ అనేవి ఉండవు అనమాట. This is the demonic work. Please understand. This is a demonic work. It is a work so that you will not fulfill the complete potential for what God has called you. నీ జీవితంలో నీకు డిజైరే లేదనుకోండి, దేవుడు పనిచేయడన్న సంగతి సాతానికి బాగా తెలుసు. అందుకే నీ లోపలున్న ఆ ఆశని డెడ్ చేసేస్తాడు. అన్ని వేస్ట్ మాటలు, అవన్నీ కాని పని, వేరేళ్ళకి జరుగుతాయి, మాకు జరగవు అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ చూడండి, పాపము షునేమిరాయలు ఎంతమంది దైవజనులకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందో నాకు తెలియదు. కానీ ఎలీషాకి మాత్రము ఆమెనే పిలిచి ఆశ్రయం ఇచ్చి ఆయనకు కావాల్సిన సపోర్ట్ అంతా చేస్తూ ఏమి ఎక్స్పెక్ట్ లేకుండా చేస్తుందా. ఎందుకో తెలుసా, ఆమె లోపల ఎక్స్పెక్టేషనే డెడ్ అయిపోయింది. ఈరోజు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ షోయింగ్ మీ. ఈరోజు మార్నింగ్ నేను మెసేజ్ రాసుకునేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, చాలామంది జీవితాలలో డిజైర్ అన్నది సాతాను డెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎట్లా చెప్పగలుగుతారు బ్రదర్ అంటే, ప్రేమను వల్ల డిజైర్ ఉన్న వ్యక్తి, దేవుడి మీద ఆనుకునే వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేస్తాడు.
ఆశ కలిగిన వ్యక్తి ఎక్కువగా ఇంకా దేవుడిని అడుగుతాడు. ఆశ కలిగిన వ్యక్తి డిప్రెషన్లోకి పోడు. ఆశ కలిగిన వ్యక్తి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విసుక్కోడు. ఆశ కలిగిన వ్యక్తి సిచ్యువేషన్స్ మనకు కోఆపరేట్ కాకపోయినప్పుడు భయపడడు. కానీ చాలామంది, ఎంతో మందిని మీరు చూడండి, వాళ్ళ జీవితంలో కొంతకాలము ప్రభుతో నడిచిన తర్వాత, అబ్రహాము లాగా కొంతకాలం ప్రభుతో నడిచిన తర్వాత అబ్రహాం డిసైడ్ అయిపోయింది మైండ్లో, నిజమే వాగ్దానం ఉంది నాకు, కానీ ఆ వాగ్దానం నెరవేరదు. ఆ వాగ్దానం నాకున్న ఆస్తంతా ఏం లాభము, నేను తీసుకెళ్ళి నా పనోడికి ఇచ్చేస్తాను. దేవుడు ప్లాన్ అది. ఈరోజు నీ జీవితంలో ఆశ ఉండకపోతే దేవుడు ఏం చేయలేడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. దాని తర్వాత ఏమంటున్నాడు ఎలీషా అప్పుడు? పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన దేవునికి స్తోత్రము. ఎలీషాకి కోపం ఎక్కువ. ఒకవేళ ఆమెను తిట్టి, బుద్ధి లేదమ్మా నీకు, నేను సేవకుడిని, నేను ప్రవచిస్తున్నా నెక్స్ట్ ఇయర్ కల్లా కుమారుడు పుడతాడని ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు, పోమ్మ పో, పుట్టడు పో నీకు అని అంటే, ప్రేమను వర్రా చాలాసార్లు మనము దేవుని సేవకులకి అందుకే విరోధంగా మాట్లాడకూడదు. వాళ్ళ దగ్గర నుండి ఏదైనా వస్తుందంటే ఆమెను అనేసేయాలి. ఎట్లయితుంది బ్రదర్, ఎప్పుడవుతుంది బ్రదర్, మీకు ఏమేమి కనిపించింది బ్రదర్, పువ్వు కనిపించిందా, కొబ్బరికాయ కనిపించిందా, నిమ్మకాయ కనిపించిందా, ఓవర్ స్మార్ట్ లెక్కలు వద్దు బ్రదర్. ఇట్లా కూడా చేయొచ్చు కదా బ్రదర్, అంటే మనము దేవుడు ఇట్లా చేయాలనుకుంటున్నాడమ్మా అంటే అదే బ్రదర్, దానికి కావాల్సినది మనం కూడా ఇట్లా కొంచెం మనం కూడా ట్రై చేయాలి కదా బ్రదర్, మనం కూడా మన పని చేయాలి కదా బ్రదర్, మనం కూడా కొంచెము ఏదైనా అప్పు తీసుకొచ్చి బిజినెస్ చేయాలి, ఏదైనా అది చేయాలా, ఇది చేసి లేదు. ప్రేమ వాళ్ళు డిజైర్, వెన్ గాడ్ గివ్స్ యూ అ డిజైర్, వెయిట్ అపాన్ హిమ్. అదే 37వ కీర్తన 4వ వచనంలో అదే అంటున్నాడు. అక్క మళ్ళీ చదవక 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రేమన వర్రరా ఏం చేయాలంటే నీకు ఆశ పెట్టినందుకు ఫస్ట్ కృతజ్ఞత చెల్లించాలంట. నీ జీవితంలో దేవుడు ఒక తలంపు ఇచ్చి నిన్ను ఇలాగో బ్లెస్ చేయబోతున్నాడు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే ఏడుపు ముఖం పెట్టుకోకుండా, నిజమే ఇప్పుడు నాకు కనిపించట్లేదు, దాని యొక్క సైన్ ఏది కనిపించట్లేదు, కానీ నేను స్తుతించడం మానను, నేను ఆ వాగ్దానాన్ని పక్కకు పడేయను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా రాయను. ఇంగ్లీష్లో చాలా, తెలుగులో చాలా బాగుంది. ఏమని ఉందంటే పలక మీద స్పష్టంగా రాయము. అప్పుడు ఆ దర్శన విషయము నిర్ణయ కాలముల జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. చూడండి, అది చాలా మంది రాసుకుంటారు ప్రేమిన వర్రా, కానీ అది డిలే అవుతున్నా కనిపెట్టాలంట. ఈరోజు ఈ దేవుడు నీతో ఎవరితోనో స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. మేబీ యు ఆర్ లూజింగ్ హోప్, మేబీ యు ఆర్ సింకింగ్, maybe you are thinking I have to do something, maybe God doesn't care about this thing. వరల్డ్ సిస్టంలో ప్రేమన వారలారా నిన్ను ముంచేయాలన్నది సాతాను ప్లాన్. డబ్బుల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఆశల విషయంలో కానీ, దేవుడు చేయాలనుకుంటున్న కార్యంలో మన జీవితంలో నెరవేరబడకుండా దేవుడు సాతాను చేసే పని ఏంటంటే నీకున్న డిజైర్స్ని లాగేసుకుంటాడంట. అందుకే నువ్వు చేయమంటున్నాడు. హబక్కూకుతో చెప్తున్నాడు, బాబు నేను ఏదైతే చేయబోతున్నాదో అది ఆ కాలంలో పలకలు ఉండేయంట, పలకల మీద రాసుకోవాలంట వాళ్ళు. ఈరోజు నువ్వు రాసుకున్నావా నీ విజన్ ఏంటో? ఈరోజు దేవుడు నీకు ఏమేమి డిజైర్స్ చెప్పిండు రాసుకున్నావా? చాలామంది రాసుకుంటారు కూడా, పాస్టర్ చెప్పిండు కదా అని. కానీ దాని తర్వాత ఏమనుందాక మళ్ళీ చదవక, అది ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నిర్ణయ కాలము అంటే ఒక అపాయింటెడ్ టైం ఉంటుంది. దర్శనం రాగానే కొన్నిసార్లు జరగదు, కొన్నిసార్లు దర్శనం రాగానే జరుగుతుంది, కొన్నిసార్లు నిర్ణయ కాలం ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలో జరుగును,
సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. సమాప్తం అవుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను. ఆలస్యంగా అంటే ఒకవేళ నెరవేరకుండా అనుమానము, భయము, ఆందోళన కూడా నీ జీవితంలో ఎక్కడన్నా వస్తే నువ్వేం చేయాలి? దాని కొరకు కనిపెట్టు. దాని కొరకు కనిపెట్టము. ప్రియమైన వారరా, ఇట్లా చేసే వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు వరల్డ్లో. డిజైర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశలు ఉండవు. ఆశలు ఎందుకు అంటే తల్లి గర్భంలో నుండే ఎందుకు చేస్తామో తెలుసా? మనం ఈ లోకంలో 5, 10, 15 ఏళ్ళు వచ్చేసరికి మన ఒరిజినల్ డివైన్ ఇన్స్ట్రక్షన్ నుండి దేవుడు మనకు పెట్టిన ఆశల్లో నుండి సాతాను ఏం చేస్తాడంటే మనకు చేతులు కాలడంతో, దెబ్బలు తినడంతో ఏమవుతుంది? మనం ట్రై చేస్తాం, కింద పడతాం. సైకిల్ ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు నీకు నడపడం రాదు. అఫ్ కోర్స్ ఇప్పుడైతే సైడ్ వీల్ వచ్చేసినాయి కాబట్టి పిల్లలు ఫస్ట్ డే నుండే నడిపేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆ సైడ్ వీల్ తీయగానే ఫస్ట్ ఏముంటుంది? భయం ఉంటుంది. పడతాం. పడినప్పుడు ఏం చెప్తాము? ఇంకొకసారి ఈ సైకిల్ నేను కింద పడుతున్నా ఈ సైకిల్ మీద. చాలామంది మొదటిసారి పడిపోయినప్పుడే వదిలేస్తారు, రెండోసారి పడిపోయినప్పుడే వదిలేస్తారు, మూడోసారి పడిపోయినప్పుడు వదిలేస్తారు. కొంతమందికి అయితే వాళ్ళ జీవితంలో ఈ డిజైర్ అన్నది సాతాను వాళ్ళ జీవితంలో నుండి లాగే నీ జీవితంలో ఉన్న ఆశను డెడ్ చేసేస్తుంది. ఇంకా నీకు ఆశనే లేకపోతే నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? ఆ షునేమిరాయల పరిస్థితి కూడా అదే. ఆమెకు ఆశనే చంపేసి ఆమెలో నుండి ఆశను తొలగించేసి సాతాను ఏం చేయాలనుకుందంటే ఇంకా ఆమె జీవితంలో కుమారుణ్ణి ఇవ్వద్దు అనుకుంది. దాని తర్వాత ప్రేమైన వర్రరా, మీరు ఇంకొక వచనం కూడా చూడండి. 2 రాజులు 4వ అధ్యాయము 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావలనని నేను నా ఏలినవాడవనైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? చూడండి ఇక్కడ ఏమైందంటే ప్రేమనాడు, కుమారుడు వచ్చేసిండు. ఆమె డౌట్ తింటుంది కదా. ఆమె డౌట్ తిన్నా కానీ కూడా ప్రవక్తకున్న అనాయింటింగ్ని బట్టి కుమారుడు వచ్చిండు. కుమారుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత సడన్గా ఒకరోజు చనిపోయిందంట ఆ బాబు. ఎందుకు చనిపోయిండొచ్చు మీరు అర్థం చేసుకోండి. ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటను బట్టి ఆ బాబు చనిపోకూడదు కదా. ఎందుకు చనిపోయిండు? ఎందుకో తెలుసా? ఈమెకి ఇంకా నా కుమారుడు వచ్చిండన్న నమ్మకం లేదు, భయం ఉంది ఆమెకి, ఏమన్నా అయిపోతుందేమో. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, భయము ఈక్వల్ టు డిస్ట్రక్షన్. నీకు నీ చేతికి వచ్చిన తర్వాత కూడా అది నీ నోటి దగ్గర నుండి పారిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. ఎందుకు? బికాస్ దిస్ ఉమెన్ డిడ్ నాట్ ట్రస్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దో షీ హ్యాడ్ ఎ చైల్డ్, షీ కుడెంట్ బిలీవ్ దట్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. అదే జరిగింది. యోబుకు కూడా అదే కదా ప్రాబ్లం. యోబు కూడా పొద్దున్న లేచి ఎందుకు ప్రార్థన చేసేవాడు? అన్నీ మంచిగానే చేస్తున్నాడు, కానీ ఎక్కడ ఏదన్నా నష్టం వస్తుందేమో. ఇక్కడ చూడండి ఏమంటుంది ఆమె, అయ్యా నేను చెప్పినాను కదా అయ్యా, వై డిడ్ యూ గివ్ మీ సన్ అండ్ అగైన్ యూ టుక్ హిమ్. దేవుడు నాకు కుమారుణ్ణి నేను ఏమన్నా ఇయ్యమన్నానా అంటే ఆమెకున్న బిట్టర్నెస్ అట్లాంటిది అనమాట. ఆమె జీవితంలో ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ గుండా పోయిందో బైబిల్ ఎక్కువగా రాసలేదు, ఆమె పేరు కూడా రాసలేదు, కేవలం ఆమె షునేమిరాయలన్న మాట మాత్రమే రాయబడి ఉంది. కానీ ఆమె జీవితంలో ప్రవక్త, కోపిష్టైన ప్రవక్త, అసలు ఎవరిని కేర్ చేయని ప్రవక్త, రాజులు రమ్మంటే కూడా పో అనే ప్రవక్త ఆమె కన్సర్న్ చూపిస్తున్నాడు. అందుకే నేను చెప్తాను కదా, నీ కానుక నిన్ను రాజుల దగ్గర తీసుకెళ్తుంది అనే దానికి ఇదే నిదర్శనం. ఆమె చేసిన పని ఏంటి? సేవకుడికి ఆమె ప్రొటెక్షన్ ఇచ్చింది. సేవకుడికి ఒక రూమ్ కట్టించినందుకు ఆమెకి సేవకుడు కుమారుడు కలుగులాగా ప్రార్థన చేసిండు. దాని తర్వాత ఏమైంది అక్క చదవక. ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురు పడిన సందర్భం ఏంటంటే ఎలీషా వెళ్ళి ఆ బాబు గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమవుతుంది అక్క? 35వ వచనం చూడక.
తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీదకెక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గేహాజిని పిలిచి ఆ షునేమియురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. చూడండి, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసినవన్నీ జీరో అయిపోతుందని సాతాను చెప్తున్నాడా? దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఈరోజు నీ జీవితంలో చిన్నప్పటి నుండి కొన్ని ఆశలు ఉన్నాయి, అవి నెరవేరలేదని బాధపడుతున్నావా? నీ పని దేవుడి దగ్గర రాసుకోవడము, స్తుతించడము. నేను రాసుకున్నాను ఏమనంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిజైర్ ఉండాలి. సెకండ్, ఆ డిజైర్ని దేవుడికి అప్పగించాలి. మూడోది, ఆ డిజైర్ని కోసమని ఎక్కువగా స్తుతించాలి. ప్రార్థన కాదు, స్తుతించాలి. ప్రభా, ఈ ఆశ నువ్వు నాలో పెట్టినావు ప్రభా. ఎందుకంటే కీర్తనలు 37:4 అదే చెప్తున్నాడు, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నా కుమారుడా, నా కుమార్తె, అబ్రహాములాగా నువ్వు కూడా సన్నగిలినావా? షునుమేరాల్లాగా నువ్వు కూడా భయపడుతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, రూత్ 1st chapter 20th verse. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఈమె జీవితంలో, నయోమి జీవితంలో ఏం జరిగిందంటే, దేవుడు వాగ్దానం చేసిండు, ఆశ పెట్టిండు దేవుడు. ఏమనంటే, మీరు ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది, మీరు ఇక్కడ ఉన్న రోజులు మంచిగా ఉంటారని చెప్పిండు. కానీ ఆమె కరువు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఇస్సాకు కరువు వచ్చినప్పుడు అక్కడ విత్తనం వేసిండు. నయోమి తన భర్త, తన 2 కుమారులు ఏం చేశారంటే, కరువు వచ్చింది కదా అని ఆ దేశం వదిలి మోయాబుకి వెళ్ళారు. ఆమె రిటర్న్ వచ్చే సమయానికి పరిస్థితి ఏంటంటే, కేవలము విధవరాలైన కోడలు, నయోమి విధవరాలు, 2 కుమారులు చనిపోయినారు, భర్త చనిపోయిండు. వాళ్ళు వచ్చి, అయ్యో నయోమి నీకు ఇదంతా జరిగింది కదా అంటే, ఆమె ఏమంటుంది తెలుసా? నా జీవితం ఈజ్ హోప్లెస్ బ్రదర్, డోంట్ కాల్ మీ నయోమి, ఐఎమ్ నో మోర్ నయోమి, మై లైఫ్ హెస్ బికమ్ బిట్టర్. మారా అంటే బిట్టర్నెస్ అన్నమాట. కొన్నిసార్లు సాతాను మన జీవితంలో మనకున్న కాలింగ్ని బట్టి, మనకున్న డిజైర్ని బట్టి, మనకున్న పర్పస్ని బట్టి వాడు ఎంతగా జల్లెడ పడతాడంటే, పేతుర్ని ఎలాగైతే జల్లెడ పట్టాడో అలాగూ నిన్ను నన్ను కూడా కొన్నిసార్లు జల్లెడ పట్టడానికి ట్రై చేస్తాడు. నీకున్న డిజైర్ని నీ మైండ్లో నుండి తీసేస్తాడు అనమాట. ఆ డిజైర్ అంటే, నువ్వు బిజినెస్లో డెవలప్ అవ్వాలనుకో, చేతికి ₹1 దొరకదు. నువ్వు మినిస్ట్రీలో ముందుకెళ్తుంటే ఎవ్వరు సహకరించరు నీకు. పిల్లలు కావాలని ప్రార్థన చేస్తుంటే భర్తనే కోఆపరేట్ చేయడు. పిల్లల గురించి, రక్షణ గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా సతాయిస్తారు. వ్యాపారంలో ఏదైనా రూపాయి పెడితే ఫ్లాప్ అయ్యే పరిస్థితి. ₹1 పెడితే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాకుండా చేస్తారు. దేవుడికి ఏదైనా దశంభాగాలు ఇచ్చిన తర్వాత రిటర్న్ రావు డబ్బులు. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, నీ లోపల అనుమానము క్రియేట్ చేయాలని. నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు బాబు. ప్రేమను వల్ల నా జీవితంలో ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడమే చుక్కలు కనిపించినాయి. ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చిన ఫస్ట్ 1 year 2 years నన్ను ఎంత భయంకరమైన జల్లెడ పట్టిందో మీకు తెలియదు. అన్యాయంగా నన్ను ఇరికించడానికి ట్రై చేశారు. కానీ దేవుడు ఎందుకు ఇట్లా లిటరల్గా ఒక క్రేన్ ఇట్లా తీసుకుంటా చూడండి, మట్టి తీసుకున్నట్టు పెద్ద కొండ మీద నుండి నా జీవితాన్ని దేవుడు ఇట్లా తీసి బయటికి తీసుకొచ్చాడు. ఎన్ని మార్లు నా చిన్నప్పటి నుండి నా జీవితంలో ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఎన్ని విషయాలలో దెర్ వాజ్ అ డెడ్ ఆఫ్ డిజైర్. ఇంకా ఇంతే నా లైఫ్ అనుకునే పరిస్థితులు ఎన్ని మార్లు వచ్చినాయో. ఐ థ్యాంక్ గాడ్ దట్ ఐ పర్స్యూడ్ అగైన్. ఒకవేళ నా లోపల పర్స్యూ చేసే నేచరు, పోరాడే నేచరు నాకు లేకపోయింటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఈరోజు కూడా ప్రేమైన వాళ్ళరా, ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, సాతాను నిన్ను ఎస్పెషలీ COVID-19 ఈ టైంలో నిన్ను జల్లెడ పట్టడానికి ట్రై చేస్తున్నాడేమో, కరప్ట్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడేమో.
లోకంలో కలిసిపోయేలాగా ట్రై చేస్తున్నాడేమో. నీ జీవితంలో నీకొచ్చే కష్టాలు, ప్రతికూలతలు, ఇబ్బందుల మధ్యలో, నీకొచ్చే సమస్యల మధ్యలో, నీకొచ్చే బాధల మధ్యలో ఏం దేవుడు, ఏం ఆశలు, నేను సేవకుడిని ఎక్కడ అవుతాను, నేను మినిస్ట్రీ ఎక్కడ చేస్తాను, నేను డబ్బులు ఎక్కడ సంపాదిస్తాను. దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఇది నీ టైం కాకపోవచ్చు. ఆ హబక్కూకులో 2వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే అది టైంలో నెరవేరుతుంది. ఆ టైం వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే స్తుతించడం. ఆ టైం వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ డిజైర్స్ని సప్రెస్ చేసుకోకపోవడం. ఆ టైం వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫెలోషిప్లో ఉండడం. ఆ టైం వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే అది నెరవేరు నిమిత్తమై దేవుడి దగ్గర కనిపెట్టడం. ఇది చెయ్యకుండా చాలాసార్లు ఏమవుతుందంటే మనల్ని సాతాను అనగదొక్కేస్తాడు అన్నమాట. మనల్ని ఏం చేస్తాడు అంటే అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడు. యోబుకి ఎలాగైతే తన సొంత భార్య వచ్చి తిట్టినప్పుడు ఆయన బాధ తట్టుకోలేక ఆయన అనొచ్చు కదా, ప్రభా నా భార్య కూడా నాకు సహకరిస్తం లేదు, అవసరమా ప్రభా నాకు ఇదని ఒక మాట అనొచ్చు కదా. కానీ ఈ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ప్రేమ అంత డెప్త్గా, ఇప్పుడు నాకు అంత కాలింగ్ ఉంది కాబట్టి నాకు అంత క్రషింగ్ గుండా వెళ్ళాల్సి వచ్చింది, మీరు అంతగా పోకపోవచ్చు. బట్ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దట్ డోంట్ సప్రెస్ యువర్ డిజైర్స్. డోంట్ సప్రెస్ యువర్ డిజైర్స్. డోంట్ సప్రెస్ యువర్ డిజైర్స్. 16వ వచనం చదవక, అదే రూతులో 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. చూడండి, ఇక్కడ కూడా రూత్ విషయంలో కూడా నయోమి ఎలాగైతే బిటర్నెస్లో, బాధలో, దుఃఖంలో ఇంకా నా జీవితం ఇంకా బిటర్నెస్సే, నాకేం దిక్కులేదు అనుకుంది. కానీ రూత్కి కూడా అదే పరిస్థితి కదా. కానీ రూత్ హ్యాడ్ ఎ హోప్. రూత్ హ్యాడ్ బిలీవ్డ్ దట్ హర్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఏం ఆధారం లేదు ఆమెకి, విధవరాలు, మళ్ళీ పెళ్ళవుతుందా కాదా తెలియదు. నయోమికే దిక్కు లేదంటే విధవరాలైన నయోమి వెంబడి వెళ్ళాలా అనే ఆలోచన ఆమెకు వచ్చింది అంటే ఆమెకి ఏదో అద్భుతము, ఆమె జీవితంలో ఏదో డిజైర్ దేవుడు ఆమెలో పెట్టిండొచ్చు. అందుకే ఆమె ధైర్యము చేసి నయోమితో వెళ్ళింది. ధైర్యం చేసి ఆమె నయోమితో వెళ్ళడాన్ని బట్టి ఇంకొక కోడలు ఉంది, ఆమె కూడా వెళ్ళొచ్చు, కానీ ఆమె వెళ్ళలేదు. ఈమె వెళ్ళడాన్ని బట్టి ఈమెను దేవుడు బహుగా హెచ్చించి దావీదు యొక్క గ్రాండ్ మదర్గా చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆలోచనలు, తలంపులు నీకు విరోధంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నప్పుడు, నీ జీవితంలో అన్నీ అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన నిబంధన, దేవుడిచ్చిన ఆశ నీవు ఎప్పుడైతే నెరవేరాలని రాసుకొని దాన్ని నిలకడగా ప్రార్థన చేస్తూ ఉంటావో, సాతాను అంటాడు ఇంకా ఈ మనిషిని నేను వదిలిపెట్టి వెళ్ళిపోవడమే బెస్ట్, ఈ మనిషి మారడు. యోబుని ఎన్ని కష్టాలు పెట్టినా యోబు మారలేదు కనుక యోబుని విడిచిపెట్టేసింది, దేవుడు వచ్చి ఆశీర్వదించాల్సి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడిని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎంత టఫ్ డిజైర్స్ ఇంకా అయిపోయినాయి, ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ కాకపోవచ్చు, నాకు ఏజ్ అయిపోయింది, నాకు ఆపర్చునిటీస్ లేవు, ఇంకా నేను ఏం చెయ్యలేను, నేను ఏమి కూడా ముందుకెళ్ళలేను అనే పరిస్థితి, నక్షత్రాలని చూసినప్పుడు నీకు బాధ, దుఃఖం కనిపిస్తుండేమో. అబ్రాహాం నక్షత్రాలని చూడమంటే, ప్రభా ఏం నక్షత్రాలని చూడాలి ప్రభా, అది ఏమో ఉంటుంది కదా, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అంట. ఈరోజు నీ పరిస్థితి కూడా తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడే ఆ పరిస్థితిలో, అంటే దెర్ ఇస్ నో హోప్ ఫర్ యూ మేబీ, బట్ గాడ్ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ ద హార్ట్ హూ డిలైట్ ఇన్ హిమ్. ఎవరైతే ఆయన యందు ఆనందిస్తారో, ఆధారం లేనప్పుడు ఆయన మీద కనిపెడతారో, ఆధారం లేనప్పుడు ఆయన మీద వేచి ఉండాలనే మనసు కలిగి ఉంటారో, ఆధారం లేనప్పుడు ఆయన దగ్గర నిలబడడానికి ఆశపడతారో, ఆధారం లేనప్పుడు ప్రభా నాకు సహాయం చేయు అని ఎవరైతే అడుగుతారో
ఆధారం లేనప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఆధారం లేనప్పుడు ఎప్పుడైతే స్తుతిస్తారో, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ ప్రేమిన వాళ్ళ ఒక దైవజనుడు మనం చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఆయన మినిస్ట్రీ స్టార్ట్ కాకముందు కంట దేవుడు చెప్పిండంటే నీకు డబ్బులు ఇస్తాను, నేను బ్లెస్ చేస్తాను. ఏటీఎంకి వెళ్ళి చెక్ చేసేటోడంట, ఏటీఎంలోకి వెళ్ళి చెక్ చేసేటోడంట. ఎన్నోసార్లు ఒట్టిగా రిటర్న్ వచ్చిందంట, ఎందుకంటే డబ్బులు లేవు. ఎవరేస్తారు? మనకుండే మైండ్ అట్లనే కదా, ఎవడేస్తాడు? పిచ్చోడవా? ఎవడేస్తాడు? ప్రేమన వల్ల దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ నీ లోపల లేకపోతే ఈ దేవుడు ఏం చేయలేడు. ఆశ ఉన్నా దాని యందు ఆనందించకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆశ ఉన్నా దానికోసం కనిపెట్టకపోతే ఏం చేయలేడు. మళ్ళీ చెప్తున్నా, ఆశ ఉండడం చాలా ముఖ్యము. ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు, ఆశకు తగిన ఓపిక ఉండాలి, ఆశకు తగిన నిర్ణయాలు తీసుకునే మనస్సు ఉండాలి. ఆశ కోసమని, ఆశ నెరవేరాలని దేవుని యొక్క ముఖాన్ని వెతికే మనస్సు మనకు ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాలలో అవి ఉండవో మనం ఎదగడానికి చాలా కష్టం. ఈ విశ్వాస యాత్రలో మనకి ఇవాళ రేపు ఎట్లయిపోతుందంటే, చాలామంది యవనస్తులను నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో అన్నీ ఇన్స్టెంట్గా కావాలని ఆశపడుతున్నారు. ఇన్స్టెంట్గా కావని కాదు, కొన్నిసార్లు ఇన్స్టెంట్గా చేస్తాడు. కానీ ప్రేమను కొన్నిసార్లు దేవుడు ఆశలను మన జీవితాల్లో తృప్తిపరచు నిమిత్తమై మనల్ని ఫస్ట్ సిద్ధపరుస్తాడు. దావీదుకు ఒక ఆశ ఉంది, దేవుడు మందిరం కట్టాలని. కానీ ఆ ఆశకు తగిన కెపాసిటీ ఆయన లోపల లేదు. బికాజ్ అనేక మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపిండు దావీదు. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ ఆశ తీరుస్తా, కానీ నువ్వు కాదు, నీ కుమారుడు చేస్తాడు. ప్రియమైన వారలారా, ఆశ తీర్చకుండా దేవుడు ఉండడు. బట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్, ప్రొవైడెడ్ యు వెయిట్ ఫర్ దాట్, ప్రొవైడెడ్ యు వెయిట్ ఫర్ దట్ అండ్ యు డిలైట్ ఇన్ ఇట్. అందుకే బైబిల్లో ఉంటుంది, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ద. ఇంకొక వచనం కూడా చూడక, కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గలవారి కోరిక, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వాళ్ళని రక్షించును అంట. నో మ్యాటర్ వాట్, దోస్ హూ ఫియర్ ద లార్డ్, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, నీ వయసు అయిపోవచ్చు కానీ దేవుడు నిశ్చయంగా నిర్ణయ కాలంలో, అపాయింటెడ్ టైంలో నీకు ఆన్సర్ ఇస్తాడు. ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానం తప్పు కాదు, నీ మైండ్ ఆ లెవెల్కి రాలేదుకోపోవచ్చు, నీ మైండ్ ఆ లెవెల్కి ఎదగలేదేమో, నీ హృదయము ఆ లెవెల్కి ఎదగలేదేమో, నీ థింకింగ్ ప్రాసెస్ ఆ లెవెల్కి ఎదగ కెపాసిటీ లేదా, నిందలున్నాయా, అవమానాలున్నాయా. ఆశను చంపుకోకు. ఆశ కలిగిన ప్రాణాన్నే దేవుడు తృప్తిపరచగలుగుతాడు. ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఒకవేళ నాకు గనక దేవుడు గనక నేర్పించకపోయింటే, ఈ సీక్రెట్స్ నేర్పించకపోయింటే ఎట్లుండే చెప్పండి. నేను సర్వైవ్ అవ్వడమే కాకుండా ఐ ప్రేడ్ దట్ యు ఆల్ షుడ్ హ్యావ్ హిడెన్ ట్రెజర్స్ నుండి డబ్బులు రావాలి. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ డిజైర్. ఆధారం లేనప్పుడే ప్రేమ చాలా వర్సెస్ ఉన్నాయి, కానీ నేను ఈరోజు ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వన్ థింగ్, నో మ్యాటర్ వాట్, డోంట్ గివ్ అప్ ఆన్ డిజైర్స్. మళ్ళీ హబక్కుకు చదివి క్లోజ్ చేసేద్దాం. మాకు హబక్కుకు 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదవ వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. పలక మీద రాసుకోవాలి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నిర్ణయ కాలంలో జరిగేంత వరకు దేవుని యందు ఆనందించాలి. సమస్త మగుటకు ఆతురపడుచున్నది. అది నిర్ణయ కాలం నందు జరగడానికి ఆశపడుతుంది, కానీ అది తప్పక నెరవేరును. తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. తప్పక జరుగు. ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి దేవుడు, తప్పక జరుగునని. ఎన్నో జాగు చేయక వచ్చును. జాగు చేయక అంటే నో మ్యాటర్ వాట్, ఇఫ్ గాడ్ హస్, ఇట్ ఈస్ నాట్ పీపుల్, గాడ్ హస్ పుట్ దట్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్.
పేతురు వణికిపోతున్న టైంలో, పేతురుకి చంచలత్వంతో ఎట్టుపోతాడో తెలియని టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు, సీమోను పేతురు, నీవు కొండవి, ఈ కొండ మీద ఈ బండ మీద నా సంఘంను కడతాను. సాతాను జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. కానీ దేవుడు విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదు. 3,000 మంది ముందర పరిశుద్ధాత్మ అభిషేకంతో ఫస్ట్ సర్మన్ ఇస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. ఈరోజు నీ జీవితంలో బ్యాంక్ బ్యాలెన్స్ గురించి భయపడుతున్నావా? నువ్వు దేవుడికి ఇచ్చిన బ్రదర్, ఇచ్చి ఇంత ఇచ్చిన బ్రదర్, ఏమొచ్చినాయి బ్రదర్ నాకిప్పుడు నేను కట్టుకుందామంటే, నేను చేద్దామంటే నాకు ఈఎంఐలకు లేవు, నాకు అది లేదు ఇది లేదని తాతాను ఏమేం చెప్తున్నాడో నాకు తెలియదు. నువ్వు అబ్రహాం లాగా ఉన్నావా? మారాలాగా నయమే మారా ఉందని బాధపడుతున్నావా? ఈరోజు ప్రేమైన వారరా, నీ జీవితంలో ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ షునెమిరాల్లాగా నీ జీవితంలో కుమారుడు రాడు అని ఆమె డిసైడ్ చేసుకున్న టైంలో ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత, కుమారుడు వచ్చిన తర్వాత కూడా సాతాను విడిచిపెట్టకుండా ఆయన జీవితంలో నష్టం తీసుకురాడు. ఆమె జీవితంలో నష్టం తీసుకొస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఏమంటుంది? డిడ్ ఐ ఆస్క్ యూ ఫర్ సన్? చాలాసార్లు మనం కూడా అంటాం, ప్రభా నాకు ఇచ్చినవెందుకు, ఈ బాధ ఎందుకు అని. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? రైట్ డౌన్ యువర్ ప్రాఫెసీ, రైట్ డౌన్ ద విజన్, రైట్ డౌన్ యువర్ డిజైర్స్, ఈ విల్ ఫుల్ఫిల్ దెమ్. డిలైట్ యువర్ సెల్ఫ్. దేవుని యందు ఆనందించాలా, దేవుని యందు ఆనందించాలి. ఆనందిస్తున్నా జరగట్లేదా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తున్నా జరగట్లేదా? ఆయన సమయం వరకు దేవుడి దగ్గర కృతజ్ఞతలు చెల్లించాలి. బట్ డెఫినెట్లీ దోస్ థింగ్స్ విల్ ఫుల్ఫిల్డ్. డిలైట్ యువర్ సెల్ఫ్ in the Lord and he will fulfill the desires of your heart. God bless you. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవ, దయగలిగిన రాజా, నీకు వేలాది స్తోత్రం. ఈరోజు మార్నింగ్ నువ్వు ఏదైతే చెప్పావో అది చెప్పకుండా సాతాను ఎంత రెసిస్టెన్స్ తెచ్చిందో మీరు చూశారు ప్రభా. కానీ థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఎనేబుల్డ్ మీ టు స్పీక్ క్లియర్లీ వాట్ యు హావ్ పుట్ ఇన్ మై మైండ్ ఆఫ్ ఫాదర్. ఇది కేవలం నా పార్ట్ నేను చేశాను ప్రభా. ఇప్పుడు వీళ్ళ పార్ట్ వీరు చేయడానికి సహాయం చేయండి. హెల్ప్ దెమ్ టు రైట్ డౌన్ ద డిజైర్స్, హెల్ప్ దెమ్ నాట్ టు ఫోర్గో ద డిజైర్స్, లెట్ దెమ్ బి గాడ్లీ డిజైర్స్ అండ్ లెట్ దెమ్ వెయిట్ ఫర్ ద డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఒక్కొక్కరి జీవితంలో ఏవేవైతే అడ్డంకులు, ఆటంకాలు, చీకటి క్రియలు, దుష్టుని కార్యములు ఉన్నాయో యేసు నామంలో నీ సేవకుడిగా ఎలాగైతే షునెమిరాల్కి నానా ప్రభు అద్భుతం చేశాడో ఎలీషా యేసు ప్రభు నామంలో, అదేవిధంగా నీ సేవకుడిగా ఐ స్పీక్ లైఫ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఐ స్పీక్ దేర్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. I speak favor into their life. I speak blessing into their life. I speak finances into their life. I speak joy and peace into their life. I pray that you would recreate the organs which devil has stolen from them. I pray that you would speak life into every cell and tissue of them so that they will conceive. I speak that you would give them supernatural thoughts and visions and revelation so that their desires will be fulfilled in Jesus' name according to your will and according to your time. I pray as a servant of God that Lord enable them not to get discouraged, disappointed, but in this crisis time help them to stand strong and honor you in their circumstance, O Lord. మనుషులు ఏమన్నా పట్టించుకోకుండా నీ మీద ఆనుకునే మనసు వారికి దయచేయండి. మీ సిలువ చాటును మరుగుపరిచి ఆశీర్వదించండి. మీ చిత్తం నెరవేరబడలకు సహాయం చేయండి. 100 fold ఒక గ్లాసుడ్ మంచినీళ్ళు ఇచ్చినా, ఎప్పుడన్నా ఇచ్చినా కానీ కూడా వారికి రివార్డ్ ఇవ్వమని వేడుకుంటున్నాం. జీజీసీ చర్చ్ మెంబర్స్కి సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ దయచేయమని యేసు నామంలో, ఈ వారానికి కావాల్సిన ప్రత్యేకమైన కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.